పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మధ్య డైరెక్ట్ పోటీ తప్పేలా లేదు. ఇప్పుడు ఇద్దరు మంచి ఊపు మీదున్నారు. మరో సక్సెస్ కోసం హాలిడే సీజన్ మీద కన్నేశారు. అందుకే ఇద్దరి కొత్త సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అవుతున్నాయి. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్. ఆగస్టు 7న పవన్ కొత్త సినిమా రిలీజ్. ఆగస్టు 9న ఎన్టీఆర్ మూవీ రిలీజ్. ఎన్టీఆర్ హీరోగా రామయ్య వస్తావయ్య సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు దీనికి పోటీగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను కూడా ఆగస్టు 7న విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీంతో ఇద్దరు హీరోల మధ్య తొలిసారిగా బాక్సాఫీస్ వార్ షురూ అయింది. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. పవన్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇన్ని అంచనాలకు సెలవులు కూడా తోడైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఆగస్టు 7న విడుదల చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆ రోజు రంజాన్, పైగా అదే రోజుకు ఓ వారం రోజుల తర్వాత ఇండిపెండెన్స్ డే కూడా వస్తోంది. ఇలా రెండు ఫెస్టివల్స్ కవర్ అవుతాయనే ఉద్దేశంతో పవన్ మూవీని ఆగస్టు 7న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Dekho Gabbar Singh, all India ki Gabbar Singh. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. పవర్ స్టార్ కంటే ముందే తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు ఎన్టీఆర్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామయ్య వస్తావయ్య మూవీని ఆగస్టు 9న థియేటర్స్ లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ రోజు శుక్రవారం కావడం, మరో 6 రోజులు గడిస్తే 15 ఆగస్టు కూడా రావడంతో ఆ డేట్ ఫిక్స్ చేశారు. రెండు రోజుల తక్కువ గ్యాప్ లో పవన్, ఎన్టీఆర్ సినిమాలు థియేటర్స్ లో తలపడ్డం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనా ఇంత తక్కువ గ్యాప్ లేదు. గతేడాది దమ్ము, గబ్బర్ సింగ్ సినిమాలు ఒకేసారి వచ్చిన రెండు సినిమాల మధ్య 2 వారాల గ్యాప్ ఉంది. 2 ఏళ్ల కిందట కూడా శక్తి, తీన్మార్ సినిమాలు ఇలానే 2 వారాల గ్యాప్ లో వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కేవలం 2 రోజుల గ్యాప్ లో వస్తున్నారు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. బాద్షా డిసైడ్ అయితే వారు